జిల్లా బీబీనగర్ మండలం ముగ్దుంపల్లి గ్రామంలో ఉన్నాం. ముగ్దుంపల్లి గ్రామంలో ఇది షామీర్పేట్ కెనాల్ అంటారు, దీన్ని షామీర్పేట్ కాలువ వాగు అంటారు. ఈ వాగులో రాత్రికి రాత్రి ఇసుక మొత్తం తరలిస్తూ ఉన్నారు. ఈ రాత్రికి రాత్రి ఇసుక మొత్తం తరలించడం వల్ల ఈ ఫ్లైఓవర్కి ఆనుకొని కేవలం ఒక 30 మీటర్ల దూరంలోనే ఇసుక మొత్తం ఇట్లా గుంతలు పెట్టేస్తే కింద గ్రౌండ్ లెవెల్లో వాటర్ పోయి ఇక్కడికి వచ్చే బావులన్నీ ఎండిపోతూ ఉన్నాయి, బోర్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఈ గ్రౌండ్ లెవెల్లో పోతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇప్పటికే చాలా మంది నాటేసి కూడా వాటర్ మొత్తం ఎండిపోవడం వల్ల కొందరు చాలా మంది నష్టాలు కూడా జరిగినాయి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ గురించి చూసినట్లయితే గతంలో కూడా ఫస్ట్ మామూలు కింద రోడ్డు ఉండేది. ఈ రోడ్డుకి చిన్న వర్షానికి కూడా ఈ రోడ్డు మొత్తం అసలు చెరువులా మారిపోయేది. ఒక కారులో రాత్రి 4 కార్లు వెళ్తూ ఉంటే ఆ వాగు ఎక్కువయ్యి ఈ వాగులో కొట్టుకుపోయినారు 4. సో దానికోసం గ్రామస్తులు ఫైట్ చేసి ఈ ఫ్లైఓవర్ని నిర్మించడం జరిగింది. ఈ ఫ్లైఓవర్కి కేవలం పక్కనే ఇట్లా రాత్రి ఇసుక మొత్తం ఇట్లా తరలిస్తూ ఉంటే మరి ఈ ఫ్లైఓవర్కి ఇబ్బంది కాదా? సో మీరు ఇట్లా ఇసుక మొత్తం ఈ గ్రామంలోనే ఇక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఇక్కడికి రాత్రికి వచ్చి 100 ట్రాక్టర్లు ఇసుకలు తరలిస్తే మరి ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇసుక లేకుండా పోతుంది. గ్రౌండ్ లెవెల్లో వాటర్ మొత్తం నష్టం జరుగుతూ ఉంది. అసలు దీన్ని ఎవరు అధికారులు పట్టించుకోరా అని చెప్పేసి గ్రామస్తులందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వారి మాటలో ముగ్దుంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకసారి గ్రామ సమస్యల గురించి మాట్లాడి చెప్పండి అన్న. ఇక్కడ ఇప్పుడు మొత్తం ఇసుక రాత్రి తరలిస్తా ఉన్నారు చెప్తా ఉన్నారు. దీనిపైన మీరు ఈ ఇసుక తీసుకెళ్తే గ్రామానికి లోటు, వాటర్ తాగడానికి వాటర్ కాకుండా వ్యవసాయ రంగానికి కూడా ఎండిపోతాయి. ఇప్పటికే కన్సర్న్ మొత్తం వాటర్ పొలాలన్నీ నాటు పెట్టుకొని కూర్చున్నారు. ఆ బోర్లన్నీ ఎండిపోయినాయి, నాటు ఎండిపోతున్నది. పెట్టిన కూలి వెళ్తలేదు. రైతుకు ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు పెట్టిన 10 ఎకరాలు పెట్టిన రైతుకు 10 3 లక్షల రూపాయలు నష్టమైంది. ఇంకా కాకుండా కూడా ఎక్కువ ఎకరం ఎంత ఇబ్బంది అవుతుంది. ఆయన వచ్చే 20,000 30,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. కనుక దయచేసి ఇసుక గురించి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డర్ ఇచ్చారు. కానీ మాకు డాక్టర్ వాళ్ళు అయితే ఇంద్రామయ్యలో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు లెటర్ తీసుకొని వచ్చారు. సరే వాళ్ళకి ఇవ్వద్దని మేము అంటలేము. మా దగ్గర మాత్రం ఈ పరిస్థితిని బట్టి మాకు బ్రిడ్జి ఉన్నది కనుక ఈ బ్రిడ్జి గురించి ఒక 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము మా గ్రామస్తులు ఇక్కడ పెద్దరావాడపల్లి పోచంపల్లి పోవడానికి, ఇక్కడ గోల్గ నుంచి పెద్దరావాడపల్లి పోచంపల్లి పోవడానికి ఇదే ముఖ్యమైనది బ్రిడ్జు. ఈ బ్రిడ్జి ఇట్లా లేకపోతే మాకు ఎంతో ఇబ్బంది. బీవీనార్కెళ్ళి వచ్చేది ఆ బ్రిడ్జి ఆయనతో కుంగిపోయిందంటే మా పబ్లిక్ 10 ఊర్లు 20 వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. బీవీనార్ నుంచి బోనీరు పోవాలంటే 16 కిలోమీటర్లు అవుతుంది. ఇది కావున దయచేసి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళ మీద మేము కోపం కాదు, వాళ్ళు ఇచ్చిన దానికి ఇంద్రమిల్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చింది కనుక దయచేసి వాళ్ళే మాకు సంధించి మా గ్రామాన్ని గురించి కాపాడగలరని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు ఈ వాటర్ పోయిందంటే చాలా కష్టమైంది. ఒక ఇంద్రమిల్ల గురించి 10 తీసుకపోతే దొంగతనంగా రాత్రి కాపలా లేకుండా 100 ట్రిప్పులు పోతున్నాయి. కనుక దయచేసి ఇక్కడ రాకుండా ఇసుక తీసుకెళ్లకుండా ఈ సామిరిపేట వాగు ఇసుక ఇక్కడ పైన ఇక్కడ ఉన్నది, ఇక్కడ బొల్లెపల్లి దాకా ఉన్నది, అక్కడ ఎక్కడైనా ఉంటే ఆ ఇంద్రమిల్లకు అనుకూలంగా ఉన్న దగ్గర ఇవ్వగలరని మా గవర్నమెంట్ వాళ్ళకు ప్రభుత్వానికి దయచేసి మేము క్షమించి ఏమైనా తప్పులుంటే మా ఊరిని కాపాడగలరని మేము కోరుకుంటున్నాము. మా పిల్లలు ఇబ్బంది అవుతుంది, స్కూల్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలు వ్యాన్లు పోవాలంటే ఒక్కొక్కసారి కూడా మన పక్క ఊరుకు మేము ఇక్కడికి తీసుకుపోయి అక్కడ బస్సు సౌకర్యం ఎక్కించి మళ్ళీ వచ్చిన దాకా తీసుకొని తల్లి తీసుకురావాలంటే వాగులో నీళ్లు ఉండి ఇబ్బంది ఏర్పడేది. దయచేసి ఇది కాకుండా చేయాలని, ఇక్కడ ఇసుక తీయకుండా చేయగలరని మేము దయచేసి ముగ్దుంపల్లి మాజీ ఎంపీటీసీ ఒగ్గు పాండు గారు ఉన్నారు ఇక్కడ. అసలు ఈ ఇసుక రాత్రి అసలు తరలిస్తున్న వారు ఎవరు, అసలు ఇక్కడ ఈ గ్రామంలో ఈ ఇసుక మాఫియా వల్ల మీకున్న నష్టాల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. అన్న, ఇప్పుడు ఈ ఇసుక మాఫియా గురించి గ్రామంలో జరుగుతున్న ఇసుక విషయంలో చెప్పాలంటే ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. మండలంలో ఉన్న ప్రతి అన్ని ఊళ్ళకు ఈ ముగ్దుపల్లి వాగులు ఇసుక తీయాలనేది ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని డాక్టర్ వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే ఇందిరామ్మ ఇల్లుకి వ్యతిరేకం కాము, ఇల్లు కట్టుకుని ఇసుకకు వ్యతిరేకం కాము. నేనేమంటానంటే ఈ వాగులో ఇంకా నీరు మస్తు ఉంటుంది ఇసుక, అక్కడ ఎక్కడైనా కొట్టుకుపోయి. కానీ ఇక్కడ నిన్నమున్న గంటే బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దాదాపు 20 మీటర్ల దూరంలో ఈ ఇసుక తెస్తున్నారు. రేపు పొద్దున ఈ బ్రిడ్జి
లేకపోతే రేపు పొద్దుగల మాకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కాకుండా ఈ ఎండగాలు విడడం వల్ల నిన్న నాట్లు వేసుకుని నాట్లన్నీ ఎండిపోయినాయి. వాస్తవానికి ఈ ఇసుక తీయడం వల్ల గ్రౌండ్ వాటర్ లోపల పడిపోతుంది. రేపు పొద్దున మేము తాగడానికి నీళ్లు గిట్ట అందటట్టు లేవు. ఇంకోటి మా పశువులకు నీళ్ళు అందలేకపోతున్నాయి. మేము ఇదివరకు ఇట్లా ఈ వాగులో నీళ్ళు లేకుంటే మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ ఇసుక తీసుకొచ్చని అధికారులకు తెలియజేసాం. అయినా ఇప్పుడు ఏంటంటే ఇందిరామ్మ ఇల్లు కట్టుకోవడం కోసం అని ఎక్కడ లేని ఇసుక ఈ ముక్తిపల్లి వాగుల్లో ఉన్నట్టుగా అందరూ వచ్చి మొత్తం ఈ వాగులో పడేసరికి ఇసుక రాత్రి దొంగతనం కొంతమందికి ఎవరికి దీనికి కట్టుబడి లేకుండా ఎవరి అతుపాలు లేకుండా ఎవరి వాటకాలు ఇసుక కొట్టుకోవడంతో గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది. రేపు పొద్దున మేము రేపు నీళ్లు లేక అనేక రకాల ఇబ్బందులు మేము ఉన్నదే మా గ్రామంలో 2 బోర్లు. ఆ 2 బోర్లు కింద గ్రౌండ్ వాటర్ పడిపోయిందంటే మాకు తాగలేక ఇబ్బంది అవుతుంది. మరి దీనిపైన మరి అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలి. మరి ఈ వాగులు కాకుండా ఇక్కడ పైన ఎక్కడైనా తీసుకోకండి. ఎందుకంటే మాకు గ్రామానికి దగ్గరలో ఉన్న ఈ వాగు కనుక మా గ్రౌండ్ వాటర్ ఇక్కడ పడిపోయిన మీరు తాగడానికి నీళ్ళు కూడా మాకు దొరికే కనుక మీరు పైన ఎక్కడైనా తీసుకోండి. కానీ ఇక్కడ నుంచి మాత్రం మీరు తీయకూడదని మేము మా యొక్క విజ్ఞప్తి మా గ్రామం. మరో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామన్న, చెప్పండి అన్న, ఈ గ్రామ సమస్యలు అసలు ఈ ఇసుక గురించి ఉన్న సమస్య. మేము ఇప్పుడు గత 15 సంవత్సరాల సంది కూడా నాకు తెలిసి వచ్చినప్పుడు కూడా ఈ బ్రిడ్జ్లు కూడా ఊరు వాళ్ళ కూడా మేము అనుమతిస్తాము ఇసుక నింపడానికి. అటువంటిది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ముగ్దుంపల్లి మాజీ వార్డు మెంబర్ ఉన్నారు, ఒకసారి మట్ట సీన్ గారు, వారిని ఒకసారి గ్రామ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సీన్ అన్న. ముగ్దంపల్లి వాగు గురించి భువనగిరి టు ముగ్దంపల్లి టు పోచంపల్లి బ్రిడ్జి లేకుండే కింద చిన్న బ్రిడ్జ్ ఉండే. ఆ బ్రిడ్జ్ ఉన్నప్పుడు కూడా మా తానం ఒక 4 వాటర్ వచ్చి వేరొచ్చి కొట్టుకపోయినారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. అదేవిధంగా దొంగతనంగా ఇసుక కొట్టుకపోతున్నారు. ఈ బ్రిడ్జికి దగ్గరలో 20 మీటర్స్ దగ్గరనే కొట్టుకపోతున్నారు. అదేవిధంగా చిన్న కత్వ ఉన్నది, ఆ కత్వ కూడా ఇబ్బంది అవుతున్నది. గ్రౌండ్ వాటర్ మొత్తం పోతున్నది. కావున మీరు దయచేసి ఈ ఇసుకను తరలించకుండా పైకి ఎక్కడన్నా ఇంకో 200 మీటర్లు 300 మీటర్లు దూరాన కుక్కపూరి మొదటి రేపు. అది మా విషయం. పల్లిలో మరొక రైతు ఉన్నారు, ఒకసారి ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. ఈ ఇసుక వల్ల మరి వాళ్ళకు పొలాలకు వచ్చే నష్టాల గురించి, ఈ గ్రామం జరిగే నష్టాల గురించి వాళ్ళు అడిగారు. అన్న నమస్తే. నమస్కారం అన్న, నా పేరు కొండలరెడ్డి, అది ముగ్గుంపల్లి గ్రామం. నేను రైతుని. ఈ కిందనే నా మోటార్ ఉన్నది. ఈ వాగును నమ్ముకొని నేను 10 ఎకరాలు నాటు పెట్టిన పైన. ఈ గ్రౌండ్ వాటర్ కోసం ఒక 30 సంవత్సరాల నుంచి మేము ఇసుక కాపాడుతున్నాం. ఇలా ఈ వాగులా కింద ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ కింద ఒక కల్వర్ట్ ఉంది, కత్వ ఉంది. ఆ కత్వకు మేము స్టోరేజ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ కోసం మేము ఇసుక గ్రామస్తులను కూడా కొట్టుకోపోకుండా 30-40 సంవత్సరాల నుంచి ఇసుక కాపాడినాము. ఇయర్ ఎక్కడో ఇందిరామ్మ ఇల్లు ఇస్తారంటే ఎక్కడో ఇసుక మస్తు ఉన్నది తెచ్చుకోవడానికి. మా గ్రామమే దొరికిందా? ఇప్పుడు మేము నాటు పెట్టిన 10 ఎకరాల పొలము. గ్రౌండ్ వాటర్ మొత్తం గ్రౌండ్కి వెళ్ళిపోయింది, కాలు వస్తలేదు, బోర్లు పనిచేస్తలేవు. ఒక 3 గ్రామాల బోర్లు ఈ ఇసుకలో ఉన్న గ్రౌండ్ వాటర్తో పనిచేస్తాయి. ఈ చుట్టుపక్కల ఇది కొంచెం హైట్ ఉంటుంది. ఈ గ్రౌండ్ వాటర్ వల్ల చుట్టుపక్కల 3-4 గ్రామాలకు బోర్లకు వాటర్ వస్తాయి. ఆ బోర్లు పనిచేస్తాయి. ఇంట్లో ఇసుక ఎత్తుకపోతే ఇసుక మొత్తం పోతే ఈ కొత్త కట్టిన బ్రిడ్జ్ పోతుంది. దీని కింద పాత బ్రిడ్జ్ ఉంది. ఈ పాత బ్రిడ్జ్కి లోపల ఒక 10-20 ఎకరాల రైతులు లోపలికి వెళ్ళాలి, పొలాలకు ట్రాక్టర్లు పోవాల్సి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కిందనే 2 మీటర్ల అవతలనే మట్టి ఎత్తుకోబోతున్నారు. ఆ రోడ్డు కూడా చూడండి ఒకసారి, కెమెరామెన్ పోతే చూపిస్తారు. ఆ రోడ్డు కూడా కొట్టుకుపోయేటట్టుంది. మరి ఇందిరామ్మ ఇళ్ళ కోసం ఇసుక ఇవ్వాలంటే మామూలు ఇట్లా అన్యాయం చేయాలన్నా? మేము రైతులను బతుకోద్దా? మా మూగినపల్లి గ్రౌండ్ వాటర్ వద్దా? మా ఊరికి అవసరానికి మేము వాడుకోకుండా కాపాడిన ఇసుకని ఇప్పుడు మండలాల వేరే ఊరుకు, ఈ ఊరుకు, ఆ ఊరుకు అని కొట్టుకోపోతే మేము ఏమైపోవాలి? రాక మాకు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, పెద్ద బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పిల్లలు చూస్తే కూడా తెలుస్తుంది. బ్రిడ్జికి ముందటనే 4 మీటర్ల ఈతలనే మళ్ళీ ఇసుక ఎత్తుకుపోయి. ఇక్కడ బ్రిడ్జిలు ఉండవు, అక్కడ గ్రౌండ్ వాటర్ ఉండదు, ఇక్కడ రైతుల అన్యాయం, అక్కడ ఊరోళ్ళ అన్యాయం. మేము కాపాడిన ఇసుకని ఎవరిలో దొంగల పాలు చేయాలి. కొట్టుకుపోయే 2 ట్రిప్పులు, బయట అమ్ముకునేది 10 ట్రిప్పులు. ఆ ట్రాక్టర్లో అట్టినవారు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అట్టినవారు. ఎవరికో లెటర్ ఇస్తే వాడు వస్తాడు, తీసుకుపోతాడు, రాసి ఇచ్చింది 2 ట్రిప్పులు, కొట్టుకుపోయేది 10 ట్రిప్పులు. ఇది ఎట్లా? ఇంత అన్యాయం చేస్తే గ్రామస్తుల్ని గ్రౌండ్ వాటర్ మొత్తం పోతే, కాలువ లేదు, ఇప్పుడు వర్షాలు లేవు. ఈ ఏరుకు ఆధారపడి చాలామంది రైతులు ఉన్నారు, దాదాపు 100 మంది రైతులు ఉన్నారు. ఈ 100 మంది రైతుల పొలాలు ఉంటాయా, ఎండిపోతాయా? మరి ప్రభుత్వం ఆలోచించి దయచేసి ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ గ్రౌండ్ వాటర్కి ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. దాన్ని వదిలేసి ఇసుక ఎత్తుకోవడం ఏంది? ఇది విచిత్రంగా ఓడుతుంది. ఇది గ్రౌండ్ వాటర్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రైతులను కూడా జర కంట కనిపెట్టాలి ప్రభుత్వం. ఇందిరామ్మ ఇళ్ళకి మీరు ఏ రకంగా తెచ్చుకుంటారో ఇసుక మస్తు మార్గాలు ఉన్నాయి, తెచ్చుకొని ఇందిరామ్మ ఇళ్ళకి ఇచ్చుకోండి, కానీ మా రైతులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాం.